ఎంఎస్ఎంఈ పార్కుతో పరిశ్రమల ఏర్పాటుకు ఊతం. ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నిరుద్యోగ యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండలం కర్రవది రెవెన్యూ దశరాజపల్లి గ్రామం ముదిగొండ సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ పార్కు విజయవాడ నుండి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రంలో సోమవారం 38 నియోజకవర్గాల్లో 38 పార్కులు ప్రారంభించినట్టు తెలిపారు. జిల్లాలో కందుకూరు నియోజకవర్గం అయ్యవారిపాలెంలో, ఒంగోలు నియోజకవర్గం దశరాజపల్లె గ్రామం వద్ద ఈ పార్కును ప్రారంభించినట్టు తెలిపారు. ఏపీఐసి సంస్థల పార్కును అభివృద్ధి చేస్తాయన్నారు. ముందుగా 5 కోట్లతో రోడ్లు, మౌలిక వసతులు అభివృద్ధి చేయిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఇక్కడ విద్యావంతులు పరిశ్రమలు పెట్టుకోవచ్చన్నారు. అర్హత ఉన్న వారికి ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఇక్కడ ఎంఎస్ఈఎం పరిశ్రమల కేంద్రం ఏర్పాటు రావడంతో గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ గ్రామ అభివృద్ధికి 120 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తాగునీటి చెరువు అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ దారా కృష్ణమోహన్, ఏపీఐసిసి జెడ్ఎం మధుసూదన్ రావు, ఎంపీడీఓ రాజశేఖరరావు, పిఆర్ఏఈ రాజ్ కుమార్, సర్వేయర్ బాబురావు, ఎంఎంసి చైర్మన్ ఆర్ వెంకట్రావు, గ్రామ నాయకులు మాలెంపాటి యానాదిరావు, మాలెంపాటి కృష్ణారావు, పులిచెర్ల మోహన్ రెడ్డి, మండలంలోని టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, సోదరులందరికీ కూడా నమస్కారం. మంది ఒంగోలుకు అతి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామము. ఆ గ్రామాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు కానీ, కలెక్టర్ గారు కానీ గుర్తించి ఈ ఇండస్ట్రియల్ పార్కుని మన ఊరికి తేవటం అనేది మన అందరికీ కూడా గర్వకారణము. వాళ్ళకి మనము జీవితంతో రుణపడి ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా ఈ ప్లేస్ని, ఈ 5 ఎకరాల స్థలాన్ని ఒక్కొక్క ఇండస్ట్రీకి వచ్చి 7 సెంట్ల లెక్కన కేటాయిస్తారు. రోడ్లు, కరెంటు, తర్వాత డ్రైనేజ్ సిస్టము అంతా ప్రభుత్వం వారే డెవలప్ చేసిస్తారు. మన గ్రామంలో ఉన్న చదువుకున్న విద్యార్థులు ఎవరన్నా ఉన్నా కూడా, యువకులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న ఇండస్ట్రీస్ నడుపుకోవచ్చు అని చెప్పి ఇది చాలా మన ఊరికి గర్వకారణము. అదేవిధంగా మన ఊరికి ఇది ఒక మహద్దశ లాంటిది అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒంగోలు నుంచి ఇంకొంచెము రూటు వెడల్పు చేసి ఈ కనెక్టివిటీ రోడ్డు గల ఇస్తే గొలెటూరుపాలెంకి 2.5 కిలోమీటర్లు మాత్రమే, పెద్ద ఖర్చు కూడా కాదు, ఇంకా చాలా డెవలప్ అయింది అని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారికి, మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకటరావు గారికి, తదితరులందరికీ నా నమస్కారం. దశరాజపల్లి గ్రామ ప్రజల తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ఇండస్ట్రియల్ పార్కు అనేది, ఈ ఇండస్ట్రియల్ కారిడార్ వలన ఏదో కర్రవదికి మా ఊరికి పట్టాలు ఉన్నాయి. అదొకటి. ఇళ్ల ప్లాట్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్ల ప్లాట్లు అది అందరికీ ఇచ్చి ఇది చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైనా కూడా తమ అభిప్రాయాన్ని, ఇది ఈ పొలం ఈరోజు మనం ఇచ్చిన 5 ఎకరాల స్థలం మీకు ఏ విధంగా దోహదపడుతుందో చెప్తే ఒకసారి మాకు అవకాశం ఇస్తాం. సో మనకు ఏఎంసీ చైర్మన్ గారిని కూడా ఒక మాట్లాడుతున్నాం. ఈ ఇండస్ట్రియల్ పార్కు కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు మన కలెక్టర్ రాజాబాబు గారికి, అదేవిధంగా మన ప్రీతమ నేత ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, సోదరులు కృష్ణారావు గారికి, అందరికీ డ్యాన్స్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి దశరాజపల్లి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. దశరాజపల్లి అంటే మనకి ఒంగోలుకి దగ్గరగా ఉన్నా కానీ కొంచెం అంత డెవలప్ కాలేకుండా ఉంది. ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పార్కు వల్ల కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఖాళీగా ఉండకుండా ఇది ఒక మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని
అందుట్లో మన ఎమ్మెల్యే గారు అభివృద్ధికి అంటే ముందు చూపుతోటి ఎంతో ఆలోచించి చేసే వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని దశరథపల్లి గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డెవలప్మెంట్ అనేది ఒకసారి కాకుండా అన్ని మండలాలు అన్ని కేంద్రాల్లో డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది మంచి సెంటర్ పాయింట్ అనుకోవడానికి మీ అందరికీ ఇది నేల అనేది కొద్దిగా పొందునేల దీన్ని వాల్ చేయగలిగితే ఇటు కర్వాది ముందు ఈ విలేజ్ అనేది పంచాయతీలో దశరథపల్లి జరిగింది. దశరథపల్లికి కర్వాదికి మంచి సంబంధాలు ఉన్నాయి. దశరథపల్లి నుంచి కర్వాది కూడా అంతా 2 కిలోమీటర్లలోనే ఉండిద్ది. ఇటు ఒల్ట్రేపాలెంకి దగ్గర, హైవేకి దగ్గర, ముక్తోల్పాడు దశరథ దీనికి దగ్గర, ముక్తోల్పాడుకి దగ్గర అన్ని విలేజెస్కి సమదూరంలో మంగోలు మండలంలో డెవలప్ చేయడానికి మంచి అనువైన ప్రదేశం ఇది. దగ్గరలో దీన్ని వాల్ చేయగలిగితే జనార్దన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్లేసెస్ తీర్చిదిద్ది ప్లాంట్గా చేసి ఫ్లాట్లు విభజించి దీన్ని డెవలప్ చేసిన రోజు దీనికి ఒక సమగ్ర రూపం వచ్చింది. ఇవాళ దీని ఏదో మనం ఒక కార్యక్రమంగా చేసి వదిలిపెడతాం కాదు. మన జనార్దన్ గారు దీని మీద పూర్తి కావాలనుకున్నాడంటే ఆయన దృష్టి పెడతాడు. దృష్టి పెట్టి దీనికి ఇండస్ట్రియల్ పార్కుగా డెవలప్ చేస్తే గ్రామం డెవలప్ అయింది. ఒంగోలు చాలా సమీపంలో రూట్ లేకనే ఇక్కడ చాలా మంది ఒంగోలుకి వలస వెళ్ళిపోయారు. ఇదే ఒంగోలు లెక్కలోనే ఉండింది. కాబట్టి దీన్ని ముందు రోజుల్లో ఈ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఎంతో అభివృద్ధి చెంది గ్రామాలన్నిటికీ ఎంతో వెన్నుదలుగా ఉండిద్దని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు మన ఆర్డీఓ గారు చంద్రశేఖర్ నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, అదేవిధంగా ఏపీఐసి గడ్డం మదన్ గారు, అదేవిధంగా మన మండల క్లస్టర్ గంగాధర్ గారు, అదేవిధంగా ఈ గ్రామ పార్టీ అధ్యక్షులు యానాది నాయుడు గారు, మాలంపాటి కృష్ణ గారు, పోలవరం వెంకటరామయ్య గారు, వెంకట శేషయ్య గారు, శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంఆర్ఓస్, ఎండిఓస్, గ్రామ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు దగ్గర రాష్ట్రంలో 38 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఈరోజు అక్కడ లాంచ్ చేస్తూ ఉన్నారు. దాని ఉద్దేశపూర్వకంగా మన నియోజకవర్గం కూడా 38లో ఒక నియోజకవర్గం మంది కూడా ఉంటాం. దాన్ని ఇక్కడ మనం లాంచ్ చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది ఈ ఊరు గ్రామం వచ్చే లోపల మనకు దగ్గర ఈ దసరా 5 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్న ఒంగోలు టౌన్కి 5 కిలోమీటర్ల దూరంలోనే. ఎందుకంటే ఒంగోలు దగ్గర ఉండే పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెరగటం కానీ, స్థలాలు సరిగ్గా లేకపోవటం కానీ, ఎక్కువగా ఆనుకొని ఉండే ఈ దశరాజపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ ఫిల్లింగ్ చేయటం, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ను ఈరోజు ఐడెంటిఫై చేసి దీనికి 5 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం చేత ఖర్చు పెట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ 5 కోట్లలో చిన్న ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు యువత ఎంతోమంది చదువుకొని ఉపాధి కోసం అడిగే వాళ్ళందరూ కూడా 2-3 కలిసి దీంట్లో ఒక చిన్న ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే దానికి ఏం చేస్తే ఒక చిన్న ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడానికి, అదేవిధంగా యువతని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఈ 5 ఎకరాలలో ఎవరికైనా కావాలన్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు లాంచ్ అయిన తర్వాత దీనికి రోడ్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ సైజుల్లో ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎవరైతే మనకి అర్జీలు పెట్టుకుంటారో, ఎవరైతే ఏ ఇండస్ట్రీ పెడతారో దాని ప్రకారంగా దీన్ని డెవలప్ చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనేదే దీని ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అందరం కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఏపీఐసీలో ఇదివరకు ఉండే పరిస్థితుల్లో మనకి చాలా ఎక్కువ ప్లేసెస్ ఇవ్వడం జరిగేది. ఇదివరకు పెద్ద ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇవన్నీ ఎంఎస్ఎంఈలో చిన్న సైట్స్తో పాటు చిన్న కుటుంబాలు కూడా బాగుండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాన్ని కూడా అందరూ కూడా పాల్పంచుకొని దాంట్లో దీన్ని కూడా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళని చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంతో మనకి ఇక్కడ ఉండే ఏపీఐసి ల్యాండ్లో కూడా ఈరోజు
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 కోట్లతోటి ఈరోజు అంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో పూర్తిగా ఈరోజు అన్నీ కూడా ఆధునీకరణ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు 14-19లో ఈ దశరాజపల్లికి 64 లక్షల రూపాయలు ఆ రోజుండే పరిస్థితుల్లో ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న ఇప్పటి వరకు 1,29 లక్షల రూపాయలు ఈ ఊరికి ఖర్చు పెట్టాం. దీనికి కూడా 2 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి వచ్చేటట్టుగా రోడ్డు కూడా అన్నీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని నీటింగ్ కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే చెరువు బాగా పాడైపోతే దాన్ని కూడా చేయడానికి దానికి కూడా 15 లక్షల రూపాయలు నిధులు పెట్టి దాన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏదైనా కూడా అభివృద్ధి చేస్తేనే అందరూ కూడా సంతోషంగా ఉంటాం. అభివృద్ధితో పాటు మనం కూడా కలిసి అందరూ కూడా గ్రామాల్లో కూడా అందరూ కలిసిమెలిసి కానీ పనిచేస్తున్నారంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఎవరో ఒకరు చేస్తారులే మనకెందుకు అనుకుంటే గ్రామం ముందుకెళ్ళదు. కాబట్టి మీ అందరూ కూడా కలిసి పనిచేయండి. మీకు చేయడానికి ఈరోజు పూర్తి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత నుంచి ఆయన స్థాయిలో ఆయన ఏదో విధంగా చేయాలని, జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అన్ని రకాలుగా కూడా ఆయన కూడా కష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా కలిసి జాగ్రత్తలు చేసుకుంటే నియోజకవర్గం బాగుపడుతుంది, మన ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్ మన గ్రామంలో పెట్టాం. మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా ముందు మన గ్రామంలోనే ఎవరైనా పెట్టుకోవాలన్నా ఇంకా చేయాలన్నా కూడా చేయండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఉండాలనే ఒక సంకల్పంతో గతంలో కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్స్ ఓపెన్ చేసి ఇప్పుడు మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో ఒక 38 వరకు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ దశరాజుపల్లి విలేజ్లో మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా వారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ వెంకటరావు గారికి, తర్వాత ఇతర మండల పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ అధ్యక్షులకి, గ్రామ పెద్దలకి, దాంతోపాటు మా కొలీగ్స్ ఆర్డీఓ ఒంగోలు అండ్ జడ్ఎం ఏపీఐసి అండ్ తహసీల్దార్ ఎంపీడీఓ, ఇక్కడ హాజరైనటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ముందు స్పెల్లో మిస్ అయినటువంటి 2 నియోజకవర్గాల్లో, ఒకటి కందుకూరు, ఒకటి మనకి ఇక్కడ ఒంగోలు, ఈ 2 చోట్ల మనం ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెడుతున్నాము. సో దశరాజపల్లిలో 5 ఎకరాల్లో, తర్వాత అయ్యవారిపల్లిలో 100 ఏకర్స్ చెప్పిన మనము ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్కి మనం అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఇందాక ఎమ్మెల్యే గారు చాలా డీటెయిల్డ్గా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో కనుక మనము యువత ఎంతోమంది చదువుకుంటున్నారు, తర్వాత ఎన్నో కొన్ని ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, తర్వాత లేదంటే కనుక 1 ఎంటర్ప్రైనర్ 1 ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు దాని మీద కూడా మాట్లాడతారు. అంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఎంటర్ప్రైనర్గా ఎదిగితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ఎంటర్ప్రైనర్ కావాలనే ఉద్దేశం ఉంటే సరిపోదు, వాళ్ళు ఒక యూనిట్ పెట్టాలంటే కనుక వాళ్ళకు అందుబాటులో మన స్థలం ఉండాలి అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈ రోజుతో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మనకి ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఇప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, దీన్ని ఏపీఐసిసి తీసుకుంటుంది. ఏపీఐసిసి తీసుకుని ఇక్కడ రోడ్స్, వాటర్ ఫెసిలిటీ, పవర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కనెక్టివ్ రోడ్స్ కూడా ఇందాక వారు అడిగారు, కొద్దిగా మాకు వెడల్పు చేస్తే బాగుంటుందని చెప్పేసి, అది కూడా వాళ్ళు ఏపీఐసిసి నుంచి కూడా
వేరే డిపార్ట్మెంట్కి, బికాజ్ ఈ ప్లేస్ ప్రమోట్ కావాలి కాబట్టి లింకేజెస్, రోడ్ లింకేజెస్, రైల్వే లింకేజెస్ అన్నీ కూడా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి ప్రొవైడ్ చేస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది రైల్వే లైన్ కూడా దగ్గర ఉంది, తర్వాత రోడ్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది మంచి పార్క్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మనం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని, యువత అంతా ఎస్పెషల్లీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని మనం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో న్యూ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇనిషియేటివ్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ప్రకాశానికి వచ్చేటప్పటికి ఒక ఇండోసోలు, తర్వాత బీపీసీఎల్, ఒక పోర్టు, తర్వాత దాంతోపాటు జిందాల్ స్టీల్, ఆ తర్వాత ఇక్కడ మనకి కనిగిరికి వచ్చేటప్పటికి బయో కంప్రెస్డ్ యూనిట్, బయోగ్యాస్, సో సిబిజీ అంటారు దాన్ని. సో దీన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ఇవన్నీ కూడా టోటల్గా మీరు అంతా చూస్తే ఒక 50 to 60 కిలోమీటర్లో పెద్ద క్లస్టర్ కింద ఇదంతా కూడా ఫామ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తాయి. అవి కూడా దానికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేవి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ముందు చూపుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని అంతా కూడా చక్కగా మనందరూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం తరపున వాళ్ళు చేస్తున్నారు, మన తరపున ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ఫెసిలిటీని ఉపయోగించుకొని, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అట్ ద సేమ్ టైం ఈ ఎంఎస్ఎంఈ పార్క్ సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతా కూడా మన ఏపీ ఐసిసి వాళ్ళు అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి మంచి కార్యక్రమంలో మేము కూడా మాతో పాటు హాజరైనటువంటి మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గ్రామ ప్రజలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనము ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ ప్లేట్ని వారు కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో సందేశం ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క సభ అంతా కూడా ముగుస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇదంతా కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి, తర్వాత వారు ఇచ్చే సందేశాన్ని అందరూ కూడా వినాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువతకు వచ్చేస్తున్నారు, మీరు పోతా కూడా చూడొచ్చు, గమనించవచ్చు. రోడ్డు ఎమ్మడ ఎవరన్నా వచ్చి నమ్ముకున్నాం అనుకోండి, వాళ్ళు నాకు ఇక్కడ వరకు అని చెప్పి బౌండరీ వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు సమయంలో. రెండో వెహికల్ వస్తే ఆ వెహికల్కి రూట్ ఇవ్వాలంటే ఈ వెహికల్ పక్కన పెట్టుకుంటే కానీ ఆ వెహికల్ రూట్ వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్తా దాటి దగ్గర నుంచి కాంపౌండ్ వాల్స్ దగ్గర నుంచి కలెక్టర్ గారు ఉండొచ్చు, ఎంఆర్ఓ గారు ఉండొచ్చు, ఆర్టీఓ గారు ఉండొచ్చు, చూసి మాకు రోడ్డు ముందు ఫిక్స్ చేయండి. 57 అడుగులా, 100 అడుగులా, 100 అడుగులా, 200 అడుగులా ఫిక్స్ చేయండి సార్. అది మాకు పెద్ద సమస్యగా మారుతుంది. ఎంఆర్ఓ గారు, ఆ విఆర్ఓ ఎవరు ఒకసారి చూసుకోండి. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఆక్యుపై చేస్తున్నారని, అది ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు నోట్ చేసుకోండి ఒకసారి. అంటే నేరో రోడ్ అవుతుంది, ఎదురెదురు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఆ పొలాలు ముందుకు వస్తున్నారని అంటున్నారు. అది ఒకసారి చూడు. సరే, నోట్ చేసుకున్నారా? చెప్పింది 4 సార్లు అయిపోయింది, చెప్పారు, నోట్ చేసుకున్నారు, వాళ్ళు చెప్తారు. Centers in Kuppam, Mangalgiri and Pitapuram. గౌరవ ముఖ్యమంత్రి మరియు వారి చేతుల మీదుగా Now we requested Principal Advisor Garu, PI India. So please come forward. And Somashekar Reddy Garu, Advanced Prototyping and Innovation Center కి సంబంధించినటువంటి జిల్లా ఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. Collaboration between the RTIH and PI India, establishing of high-end precision manufacturing and prototyping facility to support hardware innovation and startup. Thank you very much, sir. Now we request SIDBI General Manager గారు శ్రీ వి చంద్రమౌళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. SIDBI RTIH Seed Fund 20 crores Seed Fund program is a targeted initiative designed to facilitate the growth and scaling of deep tech startups emerging from the RTIH ecosystem through structured equity-based seed investments.
of 1 lakh MSME digital maturity assessment by DX Edge with the CII and NEET IIM. We request Principal Incharge Garu CII Shivaji Gandhi వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. Principal Advisor గారు మధు వసంతి గారు ప్లీజ్ కమ్. CII NEET IIM initiative establishing digital transformation facilitation centers in 50 of. Thank you very much. Now, launch of 1000 MSME energy and water audits. We request Chandrasekhar Reddy గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అడ్వైజర్ గారు అండ్ హెడ్ ఇంటర్నేషనల్ ESL అభిషేక్ గుప్తా గారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇట్స్ అ వర్క్ ఆర్డర్. కంగ్రాచులేషన్స్ సార్. రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కస్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. It's a diagnostic study of a 15 MSME cluster by ESL intervention for conducting cluster diagnostics, energy, water audit for MSME across the state. Now we request roll out of Andhra Pradesh cluster development program APCDP. మరి దీనికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని వర్చువల్గా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. Launch of entrepreneurship training for PWBD youth, specially abled youth. Gauri Praveen and Deepak. Bharatiya Yuv Shakti Trust Lakshmi Venkataraman గారిని అనంతరం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సహచర మంత్రివర్గ సభ్యులు సహచర మంత్రివర్గ సభ్యులు ఇండస్ట్రీ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ శ్రీ గోవాశ్రీ బాలరాజేశ్వర గారు, చైర్మన్ AIC ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. కొంచెం వెనకరండి, 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 వెనకరండి అన్న కొంచెం కెమెరా కొంచెం సార్ 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 నైపుణ్యం కూడా రాలేదనే సద్వినియోగం చేసుకునేలా పాలసీలు కూడా తీసుకొచ్చాం. కోర్టు, ఎయిర్పోర్ట్, హైవే, కరెంట్ ఉంది. అవసరమైన అన్ని వనరులు కూడా ఎవరైనా ప్రారంభించాలంటే అతి తొందరలో మీకు అందజేసే విధంగా